ముందుగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై నేను ఏం చెప్తా వచ్చినానో అక్షరాల అదే అమలు చేసినారు తెలుగుదేశం పార్టీ పోలీసులు. 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. కానీ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ఉదయం 5 గంటలకే పోలింగ్ స్టార్ట్ అయింది. 5 గంటలకే పోలీసులు తెలుగుదేశం పార్టీ గుండాలు కలిసి అన్ని గ్రామాలలోకి రాత్రికే ప్రవేశించడం, లేదంటే చీకట్లో 3 గంటలకు ప్రవేశించడం. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఫారాలు ఇచ్చినారో, ఏజెంట్లుగా ఉన్నారో వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోవడం, పోలీసులు ఈ తెలుగుదేశం పార్టీ రౌడీలు ఏజెంట్ ఫారాలు తీసుకోవడం, చించేయడం, బెదిరించడం, కొట్టడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులు వాళ్ళపైన దాడి చేయడం, పోలీసు వాళ్ళు. ఆ తర్వాత ఊర్లోని స్లిప్పులన్నీ తీసుకోవడం. కొన్ని వందల మంది, 400 మంది, 500 మంది, ఒక 600 ఓట్లు ఉండే చోట 400 మంది తెలుగుదేశం పార్టీ మనుషులు, ఒక 100 మంది, 150 మంది పోలీసులు కట్టెలు పట్టుకొని తిరగడం. ప్రజలను కూడా ఓటుకు రానియకుండా, ప్రజలు ఎవరు ఓటుకు వచ్చే పరిస్థితి లేదు, భయపడతా బిక్కుబిక్కుమని ఉండే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు జరగనంత అరాచకం, దౌర్జన్యం, గూండాయిజం, దుర్మార్గము, ఏకపక్షంగా ఎన్నికల కమిషను, పోలింగ్ ఆఫీసర్లు, పోలీసులు, అధికారులు సర్వము ఒకటైపోయి ఒక ఎన్నికను ఆక్రమించుకునే పరిస్థితి, ఒక వ్యక్తిని ఓడించదాన్ని చేసే పరిస్థితి, అసహ్యమితాన్ని అసలు ఈ ఎన్నిక చాలా దుర్దినమైనటువంటి రోజు ఇది. అసలు చీకటి రోజు అని చెప్పొచ్చు, భయంకరమైనటువంటి చీకటి రోజు ఇది.